కాలేజీకి వెళ్ళామా చదువుకున్నామా అని కాకుండా పిల్లలతో కలిసి ఎప్పుడు చూడు గొడవలు పడ్డమే వీడికి పని అయిపోయింది. ఆయన హాయిగా పైకి పోయారు. ఆయనతో పాటే నేను పోయుంటే ఇవన్నీ చూడకుండా ఉండుండేదానిగా. చెప్పిన మాట అస్సలు ఎండలేదు. వాడికి ఒకవేళ ఏమన్నా అయితే నేను ప్రాణాలతో ఉండగలనా? ఏమే ఇప్పుడు ఎందుకలా ఏడుస్తావు? ఈ కాల పిల్లలందరూ అమ్మాయిల వెనకేగా తిరుగుతున్నారు. మన మధు అలాంటోడా? చదివే చోట గొడవలు పడటం సహజమేగా. అందుకని వాడిని అట్టాగే వదిలేయమంటావా? వాడు ఎప్పుడు మారుతాడో ఆ దుర్గమ్మ తల్లే దారి చూపించాలి. ఏంటి రొమాన్స్ మూడా? ఓ ఆకాశాన్ని చూసి నవ్వుతూ ఉన్నావు. అమ్మ ఏడుపు నీకు వినిపించడం లేదా? ఏం జరిగిందో మీ అమ్మకి గనక తెలిస్తే నిన్ను 2 ముక్కలు చేస్తుంది. సైలెంట్గా ఉండరా. రే అల్లుడు, పూర్ణి నన్ను లవ్ చేస్తున్నానని చెప్పిందిరా. వీడి లవ్కి ఒకని ఎరగా వేశాం. వాడేమయ్యాడో కూడా తెలియదు. కానీ వీడిని చూసావా? దేని గురించి దిగులు పడకుండా రొమాన్స్ మూడ్లో ఎంజాయ్ చేస్తున్నాడు. రే మామ, నిజంగా కొట్టారా? చితక బాదేర్రా. చేసిందంతా చేసేసి పాట ప్లే చేస్తున్నారా? నువ్వు పోనివయ్యా స్వామి. పూర్ణి, కాలేజ్ వచ్చేసింది, అందరు దిగండి. పూర్ణి, 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 పూర్ణి. ఇది కాలేజీ అనుకుంటున్నావా? ఏమనుకుంటున్నావు? నేను అందంగా ఉన్నానా సార్? ఇది కాలేజీలే.